ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని ప్రజలు గుడ్ ఫ్రైడేను ఆచరిస్తున్నారు. యేసు ప్రభువారు మనందరి కోసం సిలువలో మరణించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుడ్ ఫ్రైడేని ఆచరించడం మనం గమనిస్తున్నాం. అయితే కొంతమంది గుడ్ ఫ్రైడే ఆచరించవచ్చా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏదైనా సరే ఆధ్యాత్మికంగా ఆత్మీయ అర్థాన్ని మనం ఆలోచన చేసి ఆత్మానుసారంగా మనం చేసే ప్రతి పని ఆమోదయోగ్యమే. యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించారు అన్న విషయాన్ని తెలుసుకోకుండా ఆచారంగా గుడ్ ఫ్రైడేను లేదా ఈస్టర్ను లేదా మరొక రోజును ఆచరిస్తే దాని ద్వారా ఏ విధమైన ప్రయోజనాన్ని పొందుకోలేం. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన మనందరి కోసం ఏ విధంగా సిలువ మీద మరణించారు, ఎలా మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఎందుకు యేసు ప్రభువారు మరణించారు లేదా ఎందుకు తిరిగి లేచారనే విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసి యేసుక్రీస్తు ప్రభుని మన హృదయాల్లోనికి రక్షకునిగా ఆహ్వానిస్తే అప్పుడు ఆశీర్వాదాన్ని మరియు ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని రక్షణను మనం పొందుకుంటున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సభ్యులందరూ కూడా, ఆన్లైన్ మెంబర్స్ అందరూ కూడా దేవునిలో బలంగా ఎదగాలని, ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ముందుకు కొనసాగాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని లేఖనాల నుంచి పరిశీలించేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. గలేషియన్ చాప్టర్ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాటను ఇక్కడ సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు నేను అతిశయిస్తున్నాను. పౌలు మహాశయుడు భౌతికంగా అతిశయించాలంటే చాలా ఉన్నాయి. అతని యొక్క గోత్రాన్ని బట్టి, అతని యొక్క జాతిని బట్టి, అతని చదువును బట్టి, అతనుకున్న సమస్తాన్ని బట్టి పౌలు మహాశయుడు అతిశయించవచ్చు. కానీ సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించినని పౌలు మహాశయుడు చాలా చక్కని మాట ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు సిలువ యందు అతిశయపడాలి? ఈరోజు మనందరికీ ఉన్న అతిశయం ఏంటి? ప్రపంచంలో చాలామంది తమకున్న శౌర్యమును బట్టి, తమకున్న ధనాన్ని బట్టి, భౌతిక సంబంధమైన సంపదలను బట్టి అతిశయించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక నిజ క్రైస్తవునికి అతిశయ కారణము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క సిలువ శ్రమ. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి మనందరి కోసం ఆయన సిలువ మీద మరణించారు. అన్యాయపు తీర్పు తీర్చబడి ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడి గొల్గోతా అనే ఆ కొండ మీద యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని అర్పించారు. మానవ చరిత్రలో ఇది ఒక మరుపురాని అద్భుతమైన సంఘటన. యేసు ప్రభు సిలువ మరణం అనేది క్రైస్తవునికి బలం మరియు మనందరికీ రక్షణ. చాలామంది యేసు ప్రభు సిలువను కొట్టిపారేసేవారు ఉన్నారు. ఆయన సిలువ మీద మరణించలేదని వాదించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట, యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉంది, పాప విమోచన ఉంది, శాప విమోచన ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల్లో చాలా మట్టుకు యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి ఉండడం మనం గమనిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే దానిలో రాయబడిన ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నెరవేరింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారని, ఆయన తృణీకరించబడిన వాడిగా, విసర్జించబడిన వాడిగా ఉన్నాడని, చూడనొల్లని వానిగా ఆయన ఉన్నారని, ఇలా ఎన్నో విషయాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. అంత మాత్రం కాకుండా ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసు ప్రభు మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో కూడా ఆయన తన సిలువ మరణాన్ని గురించిన వివరాలు ఎన్నో తెలియచేస్తూనే ఉన్నారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన అపహసించి సిలువ వేస్తారు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తారని యేసు ప్రభు పరిచర్యలో అనేక సందర్భాల్లో ఈ మాటలు తెలియచేయడం ద్వారా తాను ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేశారు. యేసు ప్రభు యొక్క సిలువ మరణం లేకపోయిండుంటే మనలో ఏ ఒక్కరికి రక్షణ ఉండేది కాదు. ఎందుకోసం అంటే మన పాపాలు క్షమించబడ్డానికి, పాపముల నుండి మనం విముక్తి చెందడానికి యేసు ప్రభు తన పరిశుద్ధమైన విలువైన రక్తాన్ని ఆయన చిందించారు. కనుక సిలువ యందు పౌలు ఎందుకు అతిశయిస్తున్నాడు? ఈరోజు నువ్వు నేను అతిశయపడడానికి సిలువ ఎందుకు దోహదపడుతుంది అంటే, సిలువ దగ్గర
మనిషికి పాపక్షమాపణ ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన పాపాలు క్షమించబడ్డాయి అంటే, మనం పాపము నుండి విడుదల పొందామంటే యేసు ప్రభు వారి సిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. పేతురు మహాశయుడు అంటాడు, మనందరం కూడా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు అనే మాట పేతురు భక్తుడు రాశాడు. పూర్వదినాల్లో ఎవరినైనా బానిసను కొనాలంటే వెండి చెల్లించేవారు, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరినీ పాప బానిసత్వం నుండి విడుదల చేయడానికి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. యేసు ప్రభు శిలువ మరణం మనిషికి రక్షణ ఇచ్చింది. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీవు, నీదే కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతం అయినా, ఏ జాతి అయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి తన అమూల్యమైన ప్రాణాన్ని నీ కోసం అర్పించారు. నీకు బదులుగా, నాకు బదులుగా శిలువ మీద యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఆయన ఔన్నత్యం రుజువుపరచబడింది. యేసు ప్రభు శిలువ మరణాన్ని మొదటి, 2వ, 3వ శతాబ్దంలో ఉన్న అనేక మంది చరిత్రకారులు కూడా ధృవీకరించారు. ఇదేదో మామూలుగా చెప్పేసుకునే విషయం కాదు. దేవదేవుడు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడైన ప్రభువు, మహోన్నతుడైన దేవుడు మనందరి కోసం శిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిన్ను ప్రతి పాపము నుండి విడిపించి, దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. శిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడే మనిషికి పాపక్షమాపణ ఉంది. రెండవదిగా, శిలువ దగ్గర మనం ఎందుకు అతిశయించాలంటే శిలువ అనేది విజయానికి సూచన. చాలామంది అనుకోవచ్చు శిలువను చూసినప్పుడు ఓటమి గుర్తొస్తుందని, లేదా దుఃఖం, వేదన వస్తుందని చాలామంది అనొచ్చేమో, కానీ అసలు శిలువ మీద జరిగిన ఒక అద్భుతం ఏంటంటే యేసు ప్రభు జయకేతనాన్ని ఎగురవేశారు. సాతాను తల చితగొట్టబడ్డం ద్వారా యేసు ప్రభు తన మహోన్నతమైన అనుభవాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశారు. శిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడే మన విజయము ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నువ్వు ఓటమిలో ఉన్నావా, వైఫల్యంలో ఉన్నావా, ఎటుపోవాలో తెలియట్లేదా, అన్ని విషయాల్లో ఓడిపోయావా, ఒకవేళ పరీక్షల్లో ఓడిపోవడం తర్వాత సంగతి, లేదా మరొక విషయంలో ఓడిపోవడం తర్వాత సంగతి, కానీ నువ్వు జీవితంలో ఓడిపోయావా, అవమానాన్ని తల మీద వేసుకుని తిరుగుతున్నావా, నిందల అవమానాల చేత పీడించబడుతున్నావా, ఓటమితో అణగద్రొక్కబడుతున్నావా, యేసుక్రీస్తు ప్రభుకి శిలువ మరణం నీకు నాకు విజయాన్ని ఇచ్చింది. యేసు ప్రభు రక్తము ద్వారా మనం జయించువారంగా ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైనా ఓటమి నిన్ను కృంగదీస్తూ ఉంటే, ఓటమి నిన్ను అణగదొక్కుతూ ఉంటే, ప్రొనౌన్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని నువ్వు ఉచ్చరించడం ద్వారా, క్రీస్తు ప్రభు రక్తాన్ని నువ్వు ఆశ్రయించడం ద్వారా ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావని దేవుని సేవకునిగా ప్రకటిస్తాను. శిలువ రక్తములో మనందరికీ విజయం ఉంది. యేసు ప్రభు విజయాన్ని ఇవ్వడానికే శిలువలో మరణించారు కనుక శిలువ యందు మనం అతిశయిస్తున్నాం. మూడవదిగా, శిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడ యేసు ప్రభు తన ప్రేమను రుజువుపరిచారు. ప్రేమను చెప్పడం వేరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం బహుశా సులభమే కావచ్చు, కానీ ప్రేమ రుజువు చేయబడ్డం మాత్రం చాలా కష్టం. మానవాళిని దేవుడు ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని శిలువ మీద మన కోసం అర్పించారు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, మనందరం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున, అనగా సరైన సమయంలో మన కోసం ఆయన శిలువలో మరణించారు. ఇందులో ప్రేమ కనబడుతుంది. దేవుడు తన ప్రేమను మన మీద కృమ్మరించాడు. ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపర్లాడుతున్నావా? నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అని పరుగులు తీస్తున్నావా? వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదనే నిరాశ, నిస్పృహలో ఉన్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన తన ప్రేమను శిలువలో మరణించుట ద్వారా ఆయన వ్యక్తపరిచారు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు నన్ను ఎంత ప్రేమించావు అని అడిగితే యేసు ప్రభు తన చేతులు చాపి ఇంతగా నిన్ను ప్రేమించాను అని ఆయన శిలువ దృశ్యాన్ని నీ ముందు ప్రదర్శిస్తారు. ఎస్, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టించుకునే యేసయ్య నీకోసం బళ్ళెపోటును భరించినవాడు, తల మీద ముళ్ళు కిరీటాన్ని ధరించినవాడు, శిలువను మోసుకుంటూ గొల్గొతా పర్వతం మీద నీకోసం ప్రాణం అర్పించిన దేవుడు. ఆయన చేసిన ప్రతి పని వెనకాల ప్రేమ ఉంది. నిన్ను రక్షించాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను బలపరచాలని యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారు. శిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడ మనకు రక్షణ దొరికింది,
సిలువ దగ్గర మనకు జయం దొరికింది, మూడవది సిలువ దగ్గర మనకు ప్రేమ దొరికింది. ఈ 3 అంశాలు జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువును మీ హృదయాల్లో చేర్చుకోండి. మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మీ హృదయాల్లో చేర్చుకోవడం కన్నా గొప్ప ఆరాధన మరొకటి లేదు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించినని పౌలు అన్నట్టుగా, అవునయ్యా, మేము కూడా నీ సిలువ యందు అతిశయిస్తున్నాం. ఎందుకంటే మాకు రక్షణ దొరికిన స్థలం అది, మాకు జయము ప్రకటించబడిన స్థలం అది, అయ్యా మాకు ప్రేమను పంచిన స్థలం అది. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ లోకాన్ని దిగివచ్చి నిజమైన ప్రేమను వ్యక్తీకరించావు, నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని విని నీకు దగ్గరగా రావాలని ఆశిస్తున్నారో వాళ్ళందరూ మీరు బలపరిచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ ఈ రోజంతట్లో కావలసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.